ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచన. నెక్లెస్ రోడ్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. గత 5 ఏళ్లలో 5,000 కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఎంఓయూ చేసుకున్న కంపెనీలు వెళ్లిపోయాయన్న చంద్రబాబు. తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులు సెలెక్ట్. జాబితాను విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్. సిద్దిపేట జిల్లా సిద్ధన్నపేట మార్కెట్ యార్డును సందర్శించిన హరీష్ రావు. 50% ధాన్యం దళారుల పాలైందని విమర్శలు. వడ్లు కొనకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదన్న హరీష్. మద్యం అమ్మకుంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా. కేసీఆర్ తెలంగాణను 10 ఏళ్లు పాలించి 100 ఏళ్లు వెనక్కి నెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు సరికాదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లగచర్ల ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు. ఎడపల్లి మండలం ఠానాకాలంలో జూపల్లి పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి. రైతులకు మిల్లుల దగ్గరకు వెళ్లకుండా బాధ్యత అధికారులదేనని వ్యాఖ్యలు. పండిన ప్రతి గింజ కొంటామన్న జూపల్లి. బెజవాడ కాకినాడ సుబ్బయ్య హోటల్లో కలకలం. భోజనంలో జర్రి రావడంతో షాక్కు గురైన కస్టమర్. అదే సమయంలో భోజనం చేస్తున్న ఎన్హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి సయాని. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు. హోటల్ సీజ్. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిన అధికారులు. ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న కేటుగాళ్లు. 6గురిని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ పోలీసులు. నకిలీ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు స్వాధీనం. ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టు. మోటార్ వాహనాల్లో వినియోగించే సిఎన్జి గ్యాస్ గడ్డి నుంచి ఉత్పత్తి. వచ్చే నెల 28న శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు. తమకు ఉద్యోగాలు వస్తాయని స్థానికుల ఎదురు చూపులు. తిరుపతి జిల్లా అగరాలలో గంజాయి దందా. మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత. పాడుపడ్డ భవనాలే అడ్డాగా గంజా మత్తులో జోగుతున్న వైనం. ఎప్పుడు ఏం జరుగుతోందోనని భయపడుతున్న స్థానికులు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీక శోభ. ఘనంగా 3వ రోజు గోదావరి నదికి హారతి. నదీమ తల్లికి చీర సారే సమర్పించిన ఆలయ అర్చకులు. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షాలు. వాన నీటితో ప్రధాన రహదారులు జలమయం. డ్రైనేజీలు పొంగి పొరలటంతో స్థానికుల అవస్థలు. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు. రోడ్లపై మోకాలి లోతులో నిలిచిన నీళ్లు. తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు. డ్రైనేజీలు పొంగి పొరలటంతో జనం అవస్థలు.